మాట్లాడబోతారు. ముందుగా బాచి శ్రీనివాస్ గారు, ఈ కేటీఆర్ గారు ఇవాళ కామెంట్ చేస్తూ ఇక్కడ ఈ విగ్రహం ఎందుకు, ఈ విగ్రహాన్ని మా ప్రభుత్వం వస్తే మళ్ళీ తీసేస్తాము అని చాలా తీవ్రమైన పదజాలంతో మాట్లాడడం జరిగింది. తెలంగాణ తల్లిని పెట్టాలనుకున్న ప్లేస్లో రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఎందుకు వచ్చింది అనేది ఆయన చేస్తున్న కామెంట్. అయితే రేపు ఆయన విగ్రహం ఆవిష్కరణ జరుగుతున్న సందర్భంలో ఇంకొక మాట కూడా ఆయన అన్నారు, తెలంగాణ అసలు రాజీవ్ గాంధీకి తెలంగాణకి సంబంధం ఏంటి అని అన్నారు. ఆ మాట ఎందుకు అన్నారో మనకు తెలియదు, కానీ అప్పుడు దానికి ముందు ఆయన ఇక్కడ ఉన్న అనేక పథకాల పేర్లు కానీ, లేదు స్టేడియం పేరు కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు కానీ ఆయన పేరు మీదే ఉన్నాయి, మార్చలేదు అని చెప్తూ కూడా తెలంగాణ ఈ తల్లి ప్లేస్లో ఆయన విగ్రహం అవసరమా అని కేటీఆర్ గారు ప్రశ్నించారు. ఏమంటారు? మొట్టమొదట మైక్ టీవీ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులకు, వీక్షకులకు అందరికి కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అందరికి కూడా నమస్కారం సార్. అంటే అసలు తెలంగాణ ఎందుకు? సమైక్య రాష్ట్రం బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరిట ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చెందుతుంది. మంచిగా హైదరాబాదు బాగా పేరు వచ్చింది, కాస్మో మెట్రోపాలిటన్ సిటీ. మరి తెలంగాణ 60 ఏళ్ల ఉద్యమం, తొలిదేశ ఉద్యమము, మళ్ళీ మలిదేశ ఉద్యమం. ఎందుకు ఆ మలిదేశ ఉద్యమంలో తెలంగాణ ఎందుకు కావాలనుకున్నారు అంటే, తెలంగాణ రాజకీయ, సాంస్కృతిక, భాష తన అస్తిత్వాన్ని కోల్పోతున్నటువంటి తరుణంలో తిరగబడినటువంటి ప్రజలు ద్వితీయ శ్రేణి పౌరులుగా చెలామణి కాబోతున్నారు. వాళ్ళ హక్కులు కోల్పోతున్నారు, వాళ్ళ నిధులు కోల్పోతున్నారు, వాళ్ళ నియామకాలు కోల్పోతున్నారు, వాళ్ళ నీళ్లు కోల్పోతున్నారు. ఈ ప్రాంతపు ప్రజలు చిట్ట చివరికి ఈ ప్రాంతంలోనే ద్వితీయ శ్రేణి పౌరులుగా కొనసాగబడుతున్నారు. తెలంగాణ పదాన్నే ఉచ్చరించొద్దు అనేటువంటి, అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని ఉచ్చరిస్తే బయటికి నెట్టివేయబడేటువంటి పరిస్థితులు ఆ రోజు తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు కూడా తమ భాషను మార్చుకొని ఆంధ్ర యాసలో, అంటే ఎక్కడ చూసినా కూడా ఆ యొక్క సినిమాలు కావచ్చు, మాధ్యమాలలో కావచ్చు, ఎక్కడ కూడా తెలంగాణ యాస ఉచ్చరించాలంటేనే సిగ్గుగా, నామూషిగా, అదేదో మనం నేరం చేసినట్టుగా, అంటే మన అస్తిత్వానికి అంతటి ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొనసాగినటువంటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎటకేలకు చిట్ట చివరికి 14 సంవత్సరాల మలిదశ ఉద్యమ అనంతరం కేసీఆర్ గారి నాయకత్వంలో, అవునన్నా కాదన్నా వాస్తవానికి ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది వాస్తవం. ఇది అసెంబ్లీ సాక్షిగా ఏకంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారే ఒప్పుకున్నటువంటి, ఆన్ రికార్డుగా ఒప్పుకున్నటువంటి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఇది ఎవరు కాదనలేని సత్యం. కాకపోతే తెలంగాణ ఏర్పాటు తర్వాత సమైక్య రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు కొనసాగించినటువంటి పథకాలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలు కావచ్చు, ప్రజోపకరంగా ఉన్నటువంటి పథకాలు కావచ్చు, ఆరోగ్యశ్రీ లాంటివి కావచ్చు, లేకపోతే పెన్షన్స్ లాంటివి, ఆసరా పెన్షన్స్ అంటే తక్కువ మొత్తంలో ఇచ్చినటువంటి పెన్షన్ పథకాలు కావచ్చు, లేకపోతే ఎయిర్పోర్ట్ లాంటి వాటికి ఉన్నటువంటి పేర్లు కావచ్చు. అంటే వీటిని ప్రభుత్వాలు మారితే పథకాలు మారుతాయి, పేర్లు మారిపోతాయి అనేటువంటి నానుడు నుంచి బయటికి రావాలి. ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసిపోయినటువంటి దాన్ని, వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని, వాళ్ళ యొక్క పేర్లను తీసివేయాలనేటువంటి చెడ్డ ఆలోచనలు చేయకుండా గడిచిన ప్రభుత్వాలు చేసినటువంటి మంచిని కొనసాగించాలనేటువంటి సదాలోచనతోని ఒక సత్సాంప్రదాయానికి తెరదీసినటువంటి దశాబ్ద కాలపు ప్రజాపాలనలో ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి, ఆ తర్వాత బీఆర్ఎస్ గా మార్పు చెందినటువంటి బీఆర్ఎస్ పరిపాలనలో ఎక్కడ కూడా ఎంతో మందికి అపోహలు, తెలంగాణ ఏర్పడితే చీకటి అవుతుందని ఒకరు, ఇక్కడ ఆంధ్ర ప్రాంత ప్రజలు మనుగడ సాధించలేరనేటువంటి మాటలు కొన్ని, అసలు ఇక్కడ ఉండరు, ఎవరు ఖాళీ చేసి వెళ్ళిపోతారని అన్నటువంటి సందర్భాల్లో, అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు వాళ్ళ పంటికి వాళ్ళ కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తా అన్న విధంగా పార్టీలో కూడా వాళ్లకు హైదరాబాదు, ఆ కూకట్పల్లి అట్లాంటి ప్రాంతాల్లో ఇక్కడ సెటిలర్స్ కి కొంతమందికి ఎమ్మెల్యేల టికెట్లు కూడా ఇచ్చి గెలిపించినటువంటి పరిస్థితులు. అంటే ఇదంతా
ఒక చరిత్ర ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ దేశానికే తలమానికంగా ఉండేటువంటి ఏర్పాటు చేసినటువంటి హైదరాబాదు, హార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ లో ఏర్పాటు చేసినటువంటి సెక్రటేరియట్లు కావచ్చు, లేకపోతే దాని చుట్టుపక్కల ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి అమరజ్యోతి నివాళులు అర్పించడానికి తెలంగాణ అమర వీరుల జ్యోతి కావచ్చు, లేకపోతే అంబేద్కర్ గారి స్టాచ్యూ కావచ్చు, ఆ యొక్క గొప్పగా నిర్మించిన సచివాలయ నిర్మాణానికి పెట్టిన పేరు కావచ్చు, అక్కడే మన అస్తిత్వం, మన రాష్ట్ర మన చిహ్నము, మన తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఈ ఆనవాళ్లను మేము తుడిపేస్తాం, చెరిపేస్తాం, మీ ఆలోచనలు కొనసాగించం అనే విధంగా మొండి వైఖరితోని రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెడతామంటే బీఆర్ఎస్ పార్టీకి ఎట్లాంటి అభ్యంతరం లేదు. కానీ ఆ ప్రత్యేకమైనటువంటి స్థలంలోనే పెడతామంటే ఆయన తెలంగాణ కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ నేపథ్యం మీద పుట్టినటువంటి పార్టీ, దాన్ని కొనసాగిస్తున్నటువంటి పార్టీకి ఆయన కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఈరోజు అంత ఘాటుగా ఇంకెవరు స్పందిస్తారు మరి అంటే, నిజంగా ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వ్యక్తులు మాత్రమే స్పందిస్తారు. రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెట్టుకోవడానికి హైదరాబాద్ లో కానీ, తెలంగాణలో కానీ బ్రహ్మాండం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మీకు అంతా ఆయన విగ్రహం పెట్టుకోవాలి అనేటువంటి ఆలోచన కనుక ఉంటే, సోనియా గాంధీ గారి మెప్పు కోసం ఈరోజు మీరు విగ్రహం పెడతా అంటే, విగ్రహం తీసేయడానికి కూడా పెద్ద విషయం ఏం కాదు. రాబోయే రోజులల్లా మీరు చూసిండ్రు, అక్కడ పొరుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో యూనివర్సిటీ పేర్లు మార్చేసి, విగ్రహాలు తొలగించి, విగ్రహాలు పెట్టి, పేర్లు మార్పిడి చేసి, ఈరోజు ఏమైంది? మళ్ళీ చంద్రబాబు టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత అన్ని మార్పు జరిగిపోతున్నాయి. అంటే అలాంటి దుస్సంస్కృతి, అలాంటి భవిష్యత్తు అంటే ఏ పార్టీ కూడా, ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు అనే సంగతి తెలంగాణ ప్రజల తీర్పుకు మేము కట్టుబడి ఉన్నాం. దశాబ్ద కాలం తర్వాత మరొకసారి అధికారంలోకి వస్తామంటే స్వల్ప తేడాతోని 0.6% ఓట్లతోని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ఈ విపరీతమైనటువంటి ధోరణికి పాల్పడకుండా తెలంగాణ నేపథ్యం, తెలంగాణ భూమికగా, తెలంగాణ ప్రధానంగా ఉన్నటువంటి ఈ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పనుల నుంచి ఈ పక్కదారి పట్టించే విధంగా తెలంగాణ ప్రజల మనోభావాలు కించపరిచేటువంటి పనులు చేయకుండా ఉంటే ఎక్కువ కాలం చిరస్థాయిగా ప్రజలలో ఉంటారు. లేకపోతే తెలంగాణ ద్రోహులుగా తెలంగాణ ప్రజల ముందు ఈ ప్రభుత్వం నిలబడుతుంది. ఇప్పటికే 9 నెలల వాళ్ళ పాలనలో ప్రజలు విసిగిన తీరు ఆ పార్టీ నాయకులు గమనిస్తున్నారు, ఆ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి దయచేసి అందుకోసమే కేటీఆర్ గారు అంత ఘాటుగా స్పందించాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. ఆయన అన్నట్టుగానే రాబోయే రోజులల్లా డెఫినెట్ గా ఖచ్చితంగా ఈ యొక్క సంస్కృతికి, ఈ అస్తిత్వాన్ని, ఈ నేపథ్యాన్ని దెబ్బతీసే పనులు, ఈ తెలంగాణ ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా పాల్పడే పనులు ఏ ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదా లేకపోతే ఇంకే ప్రభుత్వం వస్తుందా, తెలంగాణలో ఎవరు కూడా తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా పనిచేస్తే కాంగ్రెస్ లో ఉన్న ఉద్యమకారులు కూడా, ఈరోజు నేను అంటున్నా, కాంగ్రెస్ కూడా తన భాగస్వామ్యం ఉంది తెలంగాణ ఏర్పాట్లో. కాంగ్రెస్ లో ఉన్న తెలంగాణ ఉద్యమకారులు కూడా ఒక్క మాట మాట్లాడి ముగించేస్తా. కాంగ్రెస్ కి నాయకత్వం వహిస్తున్నటువంటి ఉద్యమ నేపథ్యం లేని నాయకత్వం ఉంది కాబట్టి ఈ విపరీత ధోరణులకు దారితీస్తుందేమో అని కాంగ్రెస్ లో ఉన్న ఉద్యమకారులు కూడా బాధపడి ఉంటారు అని నేను అనుకుంటున్నాను. వెంకట్ గారు, ఎవరిని ఇంప్రెస్ చేయడానికి రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ సెక్రటేరియట్ ముందు మనకి